ఉన్నటువంటి బలులు అన్నిటువంటి యాగాలు సమస్తం అన్నిటికీ మూలం ఏమై ఉన్నదంటే రక్తం చిందించబడితేనే పాప క్షమాపణ. ఆ రక్తం పశువుల రక్తమో, ఎడ్ల రక్తమో, మానవుల రక్తమో, పాపుల రక్తమో కాదు. పాపం లేని ఒక పరిశుద్ధుని రక్తం ఈ భూమి మీద చిందించబడాలి. ఆ రక్తం మనుషులకి విమోచనిస్తుంది. ఆ రక్తం మనుషుల్ని శాపం నుంచి విడిపిస్తుంది. ఆ రక్తం మనుషుల్ని నరకం నుంచి తప్పిస్తుంది. ఆ రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు మానవదారిగా వచ్చి కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం ఆయన చిందించినటువంటి రక్తం. అది స్తోత్రం, హల్లెలూయా. అది యేసు మన కొరకు చిందించిన రక్తం. యేసు మన పాపముల కొరకు చిందించినటువంటి రక్తం. యేసు మన పాపముల కొరకు సిలువలో ఆయన వెల చెల్లించినటువంటి రక్తం. అది ఆ రక్తంలోని విమోచన ఉంది. ఆ రక్తంలో నీకు విడుదల ఉంది. ఆ రక్తంలోని నీకు నిత్య జీవం ఉన్నది. ఈ రాత్రి నీకు పాప క్షమాపణ కావాలి అని అంటే, ఈ రాత్రి నీకు నిత్య జీవం కావాలి అని అంటే, నువ్వు యేసు రక్తం ద్వారా విడిపించబడితే తప్ప, యేసు రక్తంలో నీకు విమోచన కలిగితే తప్ప నీవు పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి, ఆ నరకం నుంచి విడిపించబడలేవు. ఆ దాని గురించి మాట్లాడుతున్నా. వారి మనస్సుని తెరిచి, ఏం తెరవాలి? మనస్సు తెరవబడాలి. మనస్సు తెరవబడితే తప్ప నీకు దేవుడు ఎవరో తెలీదు. మనస్సు తెరవబడితే తప్ప పాప క్షమాపణ మార్గం ఏంటో తెలీదు. మనస్సు తెరవబడితే తప్ప నీకు నిత్య జీవ మార్గం ఏంటో తెలీదు. నీకు మనస్సు తెరవబడాలి. కన్నులు తెరవబడితే నీకు మార్గం కనిపిస్తుంది. కానీ నిత్య జీవపు మార్గం కనిపించాలంటే నీకు తెరవబడాల్సింది కన్నులు కాదు. ఏం తెరవబడాలి తెలుసా? మనోనేత్రం తెరవబడాలి. మనస్సు అనే నేత్రం తెరవబడాలి. అది తెరవబడిన రోజున నీకు దేవుడు ఎవరో తెలుస్తుంది. నిత్య జీవం ఏంటి తెలుస్తుంది. దానికి వెళ్ళే మార్గం ఏంటి తెలుస్తుంది. దాని కొరకే నువ్వు చేయవలసినటువంటి ప్రయత్నం ఏంటి తెలుస్తుంది. ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతున్న మాట ఏంటంటే వారి మనస్సును తెరిచి, హల్లెలూయా. ఏం తెరిచాడైనా? వారి మనస్సును తెరిచినప్పుడు క్రీస్తు శ్రమపడి 3వ దినాన మృతుల్లో నుండి లేచిననియో, ఇదిగో యెరూషలేము మొదలుకొని ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచమంతా కూడా ఈ సువార్త దేవుడు ప్రకటింపజేసి, ఇదిగో ఈయన ద్వారానే మీకు మారు మనసు ఉంది, ఈయన ద్వారానే పాప క్షమాపణ ఉందని దేవుడు ఆయన సర్వలోకములకు సువార్త ప్రకటింపజేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది మనస్సులు మార్చేదండి. ఈ రోజున సుప్రీంకోర్టులు కూడా మాట్లాడుతున్నాయి, మతం మారితే కులం మారుతుంది. అసలు ఆ లాజిక్ ఏంటో అర్థం కానటువంటి లాజిక్ అది. సుప్రీం లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, సుప్రీంలో న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో హైర్ స్టడీస్ చదివినటువంటి వాళ్ళు మతానికి, కులానికి ముడిపెట్టి ఈ రోజున ఆపాలనుకుంటుంది. రామ ప్రభుత్వాలు ఆపలేకపోయాయి, దేవునికి స్తోత్రం. మాదియ పారసిక సామ్రాజ్యాలు ఆపలేకపోయాయి. ఒక వ్యక్తి తన పాపం నుంచి విడుదల పొందడానికి ఏ ప్రభుత్వం, ఏ సామ్రాజ్యాలు ఆపలేదు. ఎందుకొరకనంటే ఒక్క నిత్య జీవం కొరకు మానవుడు ఈ భూమి మీద బ్రతికితే దాన్ని ఏ విధమైన శక్తి ప్రభుత్వాలు ఆపలేకపోయాయి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలారా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు ఆయన మృతుల్లోంచి లేచాడని యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో యేసు క్రీస్తు పేరట ఏం కలుగుతున్నదంటే మారు మనసు కలుగుతున్నది. రెండవది ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ. ఈ రెండు కలుగుతూ ఉన్నాయి. ఈ రెండు నీకు కావాలి అని అంటే ప్రభు నీ జీవితాల్లో ఆహ్వానించు. ప్రభు నీ దగ్గరికి, ప్రభు నీ యొక్క హృదయంలోనికి చేర్చుకో. ఇంతకు మించి దేవుడు ఏమీ కోరట్లేదు. ఆయన మతం మారు, కులం మారు, దేశం మారు, ప్రాంతం మారు. హల్లెలూయా. నేను అడుగుతూ ఉన్నాను, మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడుగుతున్నాను. నేను మీ కులంలోకి మారిపోతే నాకు పరలోకం పోతుందంటే చెప్పండి, మారిపోతాను. ఏ కులమైనా సరే. ఇట్స్ ఎ ఛాలెంజ్. పలానా దేశంలోకి వెళ్ళిపోతే నేను నాకు నిత్య జీవం వచ్చేది, పరలోకం వచ్చేదని ఎవరైనా చెప్పగలరు? చెప్పండి. పలానా మతంలోకి వెళ్తే నిత్య జీవం వెళ్ళిపోతుంది, అది క్రైస్తవ మతమైనా సరే. పలానా దాంట్లోకి వెళ్ళిపోతే పరలోకం వచ్చేదని ఎవరైనా చెప్పండి. పలానా దాంట్లోకి వెళ్ళిపోతే రాదు. ఇది మనసు మారితే వస్తుంది. ఇది నీ పాపంలోకి క్షమాపణ దొరికితే వస్తుంది. అది యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనకు అర్థం కావాలి. ఓ మానవుడా, మొట్టమొదటి పాపం వలన మనుషునికి మరణం వచ్చింది, రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? శాస్త్రవేత్తలు, డాక్టర్లు అందరూ కలిసి కూర్చొని ఏం చేస్తారంటే, అయ్యో ఈ ప్రపంచంలో క్యాన్సర్ వచ్చింది, దీనికి తగినటువంటి మందేటని కూర్చొని కనిపెడతారు. ఈ కులం ఏంటి, ఈ మతం ఏంటి, ఆ గొడవ ఏంటి, ఇదంతా లేదు. వచ్చింది ప్రాబ్లం, వచ్చింది రోగం, దీనికి ఏం కనుకోవాలి? మందు కనుకోవాలంటే. మానవుడికి వచ్చింది మరణం, మానవుడికి వచ్చింది పాపం, మానవుడికి వచ్చింది శాపం, మానవుడికి వచ్చింది నరకం. దీనికి ఏం కనుకోవాలి మనం? మార్గం. దీనికి ఏంటి వైద్యం ఏంటి, దీనికి రెమెడీ ఏంటి మనం తెలుసుకోవాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఏమంటాడు అంటే, ఇదిగో రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం త్వరగా ఎవరైనా ఒక చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలా వచ్చిందో, లోకంలోకి మరణం ఎలా వచ్చిందో నీకు తెలియాలి. ఈ లోకంలోనికి పాపం ఎలా వచ్చిందో నీకు తెలియాలి. ఈ లోకంలోనికి, నీ శరీరంలోనికి నువ్వు చేస్తున్న పాపం, నువ్వు చూస్తున్న పాపం, నువ్వు మాట్లాడుతున్న పాపం, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి విధమైన హేయమైన క్రియలు, ఇవన్నీ నీ శరీరంలోనికి, నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి, నీ కళ్ళలోనికి, నీ చూపు అన్నిటిలోకి ఇది ఎలా వచ్చిందో నీకు తెలియాలి. ఎలా వచ్చింది అని అంటే ఒక మనుష్యుని ద్వారా వచ్చిందన్నాడు. ఏమన్నాడా?
ఒక మనుష్యుడి ద్వారా వచ్చింది. ఇన్ని మతాలు, ఇన్ని విశ్వాసాలు, ఇన్ని కులాలు ఉన్నాయి కదా, ఇన్ని దేశాలు, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా, ఎవరైనా చెప్పగలరా ఈ రోజున? ఇదిగో మా కులంలోంచి పాపం వచ్చింది అని ఎవరైనా రొంగిరుసుకుని చెప్తారా? మా మతంలో నుంచి పాపం వచ్చిందని ఎవరైనా చెప్పుకోగలుగుతారా? మా దేశంలోంచి పాపం వచ్చిందని ఎవరు చెప్పుకుంటారండి? పనికిమాల దాన్ని, మనిషిని నాశనం చేసేదాన్ని, పాడు చేసేదాన్ని మా దేశంలోంచి వచ్చింది, మాలోంచి వచ్చింది ఎవరు చెప్పుకుంటారు? ఎవరో చెప్పుకోరు, ఎవరో ఇష్టపడరు. అది ఒక మతాన్ని బట్టో, కులాన్ని బట్టో, దేశాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో రాలేదు. అది దేవుడు సృజించిన మొట్టమొదటి మానవుడికి అపవాది సాతాను ఆ చీకటి శక్తుల వల్ల మానవుడు తన పాపంలో పడిపోయాడు. ఆ పాపం ద్వారా మానవుడికి మరణం వచ్చింది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందంట? పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో పౌలు ఆ రాస్తూ అంటున్నాడు, చూడండి ఏమంటాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? జాగ్రత్త వినండి. ఈ రాత్రి మీరు తెలుసుకోవాల్సింది, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. అతను భారతీయుడా, అమెరికన్నా, లేదంటే ఆస్ట్రేలియా, లేదంటే ఇజ్రాయిలా, లేదంటే ఇంకోటి పక్కన పెట్టండి. మనమందరం ఒక మనుషుల నుంచి, ఒక జాతి, ఒక మనుషుల నుంచి ప్రతి జాతి మనుషులు వచ్చారు, ప్రతి దేశ ప్రజలు వచ్చారు, ప్రతి ప్రాంత ప్రజలు వచ్చారు. వచ్చాక ప్రాంతము, దేశము, కులము, రకరకాల మతము, రకరకాలుగా మనిషి విడిపోయాడు. మనిషి విడిపోయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వెన్ని విడిపోయినా, నువ్వెన్ని వాటికైనా నువ్వు విభజించబడినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఇదంతటికి మూలము, కారణం ఎవరి నుంచి వచ్చిందంటే ఒక్క మనుషుడి వల్ల ఏమొచ్చిందనంటే పాపం వచ్చింది, మరణం వచ్చింది. ఈ పాపము, మరణం వచ్చినటువంటి దాంట్లో పౌలు అన్నాడు, ఇట్టి మరణము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడో? ఇటు మరణం నుంచి ఎవడు విడిపిస్తాడో? దేశంలో ప్రధానులు విడిపించగలరా? రాష్ట్ర ముఖ్యమంత్రులు విడిపించగలరా? జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు, శాస్త్రవేత్తలు విడిపించగలరా? మరణం నుంచి విడిపించగలిగిన వాడు భూమి మీద ఎవడో లేడు. మరణం నుంచి విడిపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. చనిపోయి 4 రోజులై సమాధిలో పెట్టబడినటువంటి లాజరుని తిరిగి బ్రతికించినటువంటి దేవుడైనా, మరణం నుంచి విడిపించగలిగిన దేవుడైనా. జైల్లో అయితే జైల్లోంచి విడిపించే వాళ్ళు ఉన్నారేమో, మరణం నుంచి విడిపించగలిగిన వాడు ఎవడు ఈ భూమి మీద లేడు. అందరూ మరణం దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు, బలవంతులు, గొప్పోళ్ళు, అదే ఇది అని చెప్పేసి సామ్రాజ్యాలను ఏలినటువంటి వాళ్ళు మరణం ముందుకు వెళ్ళి ఏమీ చేయలేక నిస్సహాయంగా చేతులు కట్టుకుని తలలు దించుకుని వాళ్ళు నిలబడి మా వల్ల ఏం కాదని చెప్పిన సమాధుల్లో పెట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. ఒక్క యేసుక్రీస్తు ముందు మాత్రమే సమాధి దగ్గర మరణం తల వచ్చింది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? ఇట్టి మరణము నుంచి నన్ను విడిపించగలిగిన వాడెవడో, ఇట్టి శాపము నుంచి నన్ను విడిపించగలిగిన వాడెవడో, ఇట్టి పాపము యొక్క స్వభావం నుంచి నన్ను విడిపించగలిగిన వాడెవడో. పాపం నీలో ఉంటే పరలోకం వెళ్ళవు, పాపం నీలో ఉంటే నిత్య జీవానికి వెళ్ళవు, పాపం నీలో ఉంటే స్వర్గానికి వెళ్ళలేవు. పాపం నీలో నుంచి పోవాలి, శాపం నీలో నుంచి పోవాలి. ఇదంతా పోవాలి అని అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. పాపం చూడకూడదు అనుకున్నావు, పాపం చేయకూడదు అనుకున్నావు, ఎలా సాధ్యమవుతుంది? ఎలా పాపం చేయకుండా ఉండగలం? ఎలా పాపాన్ని చూడకుండా ఉండగలం? చెప్పండి, ఎలా ఉండగలం? ఒక రోజున ఒక యవనస్తురాలు ఫోటో పంపించి, మొత్తం అసలు బట్టలు లేని ఫోటో పంపించి ఫోన్ చేసి అంటది, ఎలా ఉన్నాను అన్నది. నేను అన్నాను, రోడ్డు మీద తిరిగి పిచ్చిదానిలో ఉన్నాను. ఏంటి ఎలా ఉన్నా? రోడ్డు మీద తిరిగి పిచ్చిదానిలో ఉన్నా. అదేంటదంటే, మరి పిచ్చోళ్ళు బట్టలు లేకుండా అలా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. హల్లెలూయా. పిచ్చోళ్ళు బట్టలు లేకుండా అలాగే తిరుగుతారు. శుభ్రంగా బట్టలు వేసుకుని బతుకు, శుభ్రంగా బట్టలు వేసుకుని బతుకు, పిచ్చిదానిలా తిరక్క. అంత దిగజారిపోయిన స్థాయి కాదు క్రైస్తవ్యం అంటే. హల్లెలూయా. ఒక డాక్టర్గా చదవలసినటువంటి వాడు తన వైద్యం చేయవలసి వస్తే, లేదంటే డెలివరీ చేయవలసి వస్తే, వస్త్రము లేకుండా డెలివరీ చేయవలసి వస్తుంది, ఆపరేషన్ చేయవలసి వస్తుంది. నువ్వేం డాక్టర్ చదువుతావు? అలా వస్త్రం లేకుండా చూసినప్పుడు అలా పాపానికి ప్రేరేపించబడిపోయి పాపానికి బాబా ఇలా ఆడపిల్లలతో చూసేస్తావు, అలా మగపిల్లలతో చూస్తావు, అలా బండి మీదతో చూసేస్తావు. నువ్వేమి క్రైస్తవుడు? పాపమును జయించగలిగిన శక్తి క్రైస్తవ్యంలో ఉన్నది. చూపులో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, స్వభావంలో పరిశుద్ధత, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత ఇది. దేవునికి స్తోత్రం. ఇట్టి మరణం నుంచి విడిపించగలిగిన వాడు, ఇట్టి పాపం నుంచి విడిపించగలిగిన వాడు, ఇట్టి యొక్క పాప నైశం నుంచి విడిపించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసు. కామ, క్రోధ, మద, మాత్సర్యం లేనటువంటి ఒక పరిశుద్ధమైన నీతి కలిగినటువంటి దేవుడు. ఆయన నమ్ముకుంటే అలాంటి జీవితం, అలాంటి పరిశుద్ధతే నీకు ఈ రోజు నమ్ముతుంది. స్తోత్రం. హల్లెలూయా. అంత దిగజారిపోయి బతికేటువంటి క్రైస్తవం అవసరం లేదా? నీకు నిత్య జీవం, నాకు నిత్య జీవం రాదా?
నేత్రాస్ని, శరీరాస్ని, జీవపుడమ్మాన్ని జయించేటువంటి ఒక శక్తి యేసు ప్రభు ద్వారా నీకు ఇస్తుంది. అది దేవునికి స్తోత్రం. నీ మతంలోనే ఉండు, నీ కులంలో ఉండు, నీ దేశంలో ప్రాంతంలో ఉండు, కానీ నీకు నిత్యజీవానికి మార్గం ఏంటి తెలియాలి, పాపక్షమాపణకు మార్గం ఏంటి తెలియాలి. అది ఈ రాత్రి నీకు యేసు ప్రభు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి ఎవడు నన్ను విడిపించును? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన నాకు ఇచ్చినటువంటి విమోచన బట్టి, విడుదల బట్టి, ఒక పాపము, ఒక నైజం నాలో పనిచేసేది. ఎప్పుడైతే యేసు రక్తం నా పాపాలను కడిగిందో, ఎప్పుడు దేవుని ఆత్మ నాలోనికి వచ్చిందో, నా స్వభావం మారింది, నా ఆలోచన మారింది, నా క్రియలు మారాయి, నా చూపులు మారాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఒక త్రాగుబోతుగా ఉండేవాడిని, ఈ రోజున త్రాగుడు మానేశాను. ఒకప్పుడు వ్యభిచారిగా ఉండేవాడిని, ఈ రోజున పాపం మానేశాను. ఒకప్పుడు అక్రమ సంబంధాలు ఉండేవాడిని, దాన్ని విడిచిపెట్టేశాను. ఒకప్పుడు భయంకరమైన గంజాయిలో బ్రతికేవాడిని, ఈ రోజున విడిచిపెట్టేశాను. భయంకరమైనటువంటి ఆ డ్రగ్స్ లో జీవించేవాడిని, దాన్ని విడిచిపెట్టాను. భయంకరమైనటువంటి ఆ ఫోర్నోగ్రఫీలు చూస్తూ బ్రతికేటటువంటి దాన్ని విడిచిపెట్టేశాను. ఎలా సాధ్యమైంది నీకు అని అంటే దేవుడు చెప్తున్నాడు, యేసు క్రీస్తు ద్వారా. యేసు క్రీస్తు నీకు ప్రభు అయితే, యేసు క్రీస్తు నీకు రాజు అయితే, యేసు క్రీస్తు నీ దేవుడు అయితే, యేసు క్రీస్తు నిన్ను పరిపాలిస్తే పాపమును ఎన్నడను కూడా నీ ఛాయలు కూడా దేవుడు రానివ్వకుండా దేవుడు కాపాడుతాడు. ఇంతవరకు పాపం వెళ్తున్నదేమో, శాపం వెళ్తుందేమో, మరణం వెళ్తున్నదేమో, నా దేవుడు ఈ రాత్రి నీ జీవితాల్లోకి వస్తే, నా ప్రభు నీ జీవితాల్లో ప్రభు అయితే, నా ప్రభు నీ జీవితాల్లో ఒకవేళ రాజు అయితే, ఆయన నీ ఆలోచనలకి, నీ ఉద్దేశాలకి, నీ ఆలోచన, నీ కుటుంబానికి ఆయన రాజు అవుతే నీవు రాజు అవుతావు. స్తోత్రం. నీ ఆలోచనలకి, చూపుకి, కంటికి, మొత్తం శరీరానికి, అంతరింద్రియాలకి, మనసుకి, ప్రాణంకి యేసు రాజు అవుతే నువ్వు రాజు అవుతావు. దేవునికి స్తోత్రం. ఏసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఒక పాపం చేయవలసి వచ్చినటువంటి సమయంలో పారిపోయాడు. పాపం చేయకుండా దేవుడు పాపాన్ని పారిపోయి దేవుడికి అధికారం ఇచ్చి క్రీస్తుని ఆయన రాజుగా చేసుకున్నటువంటి ఏసేపుని 30 సంవత్సరాలకి దేవుడు ప్రధానమంత్రం చేసి పడేశాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టగలిగినటువంటి ఒక మార్గాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. అది పాపానికి దూరంగా పారిపోయాడు. ఒక స్త్రీ వచ్చి బలవంతం చేస్తే నాకీ పాపం వద్దు, నా దేవుడు పరిశుద్ధుడు, అలాంటి పాపం నేను చేయలేని ఒక యవనస్తుని పారిపోయిన యవనస్తుని తీసుకొచ్చి ఆ దేశం మీద ప్రధానిగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుడు ఒక స్థాయికి తీసుకొచ్చి ఉంచుతాడు. ఆయన దేవుడు ఒక స్థితిలో నేను ఉంచుతాడు. ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, ఇదిగో ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది. అయితే ఇట్టి మరణం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు, ఎవడిని ఇందులోంచి బయటకు తీసుకుని వస్తాడు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలు చదవండమ్మా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలు. ఇప్పుడైతే నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉన్నాడు. ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చింది కనుక ఒక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానం కూడా కలిగింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మానవుడే కదా, యేసు ప్రభు మనిషే కదా అంటే అవును, మనిషే, మానవుడే. ఎందుకు మనిషి అయ్యాడు, ఎందుకు మానవుడు అయ్యాడు అంటే ఒక మనిషి ద్వారా ఏమొచ్చింది అని అంటే మరణం వచ్చింది. ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది. దేవుడు సృజించుకున్నటువంటి, యేసు ప్రభు సృజించుకున్నటువంటి మానవుడు తన పాపం వల్ల మరణం వస్తే ఇప్పుడు శిక్ష దేనికి విధించాలి? నువ్వు దొంగతనం చేసావు, మీ ఇంట్లో ఉన్న కుక్కను తీసుకెళ్ళి జైలు లేతారా? నువ్వు నరహత్య చేసావు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆవును తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కట్టేస్తారా? దేన్ని కడతారు? నీవు చేస్తే నిన్ను కట్టేస్తారు, లేదంటే నీ ఇంట్లో వాళ్ళు కట్టేస్తారు. మనుషులు కడతారు, పశువులు కట్టరు కదా, జంతువులు కట్టరు కదా. యేసు ప్రభు మానవుడికి ఎందుకు వచ్చాడనంటే మానవుని ద్వారా పాపం వచ్చింది, అందుకే దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చంపడం సులువు, బ్రతికించడానికి డాక్టర్ చదవాలి. చంపేవాడికి ఏముంది, ఎలాగైనా చంపేయచ్చు. చంపడానికి ఏమన్నా కోట్లు పెట్టి చదవాలా, లక్షలు పెట్టి చదవాలా, పుస్తకాలన్నీ చదవాలా? చంపడానికి రూపాయికి వచ్చేది ఆవేశం, కోపం, ఉద్రేకం ఇవన్నీ కలిపితే మనిషిని చంపుతాడు. దేవుడి యొక్క స్వభావం కాదు అది, దేవుడి నైజం కాదు అది. దేవుడు అంటే బ్రతికిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ 10 కోట్లు 20 కోట్లు హాస్పిటల్ కట్టారు. దేనికమ్మా? దేనికి? బ్రతికించడానికి. దేవుని స్తోత్రం. అందులో ఉన్న డాక్టర్లు 20 సంవత్సరాలు చదివి లండన్లో చదివి, అక్కడ చదివి, ఇక్కడ చదివి వచ్చారు. దేనికోసం? బ్రతికించడానికి. చంపడానికి ఇన్ని పుస్తకాలు అవసరం లేదు, ఇన్ని హాస్పిటల్ అవసరం లేదు. హల్లెలూయా. యేసు ప్రభు బ్రతికించేవాడు ఆయన. అందుకే చదవాలి బైబిల్ చదువు, చూడు ఒకసారి, దాని దగ్గరికి వెళ్ళు, నీకు అర్థమవుతుంది. స్తోత్రం.
దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఇదిగో ఒకరు ఏమొచ్చిందంటమ్మా, మరలా చదవండి 27వ వచనంలో. ఇప్పుడైతే నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోంచి లేపడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారానే ఏమొచ్చిందంట, మృతుల పునరుద్ధానం వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే ఆ 15వ అధ్యాయంలో ప్రశ్న అడుగుతున్నారని. ఏమని అడుగుతున్నారు? 35వ వచనంలో చదవండి. ఏమని అడుగుతున్నారు? అయితే మృతులు ఎలా లేస్తారు? వారెట్టి శరీరంతో లేస్తారు అని ఒకడు అడుగుతా. ఏమని అడుగుతున్నాడు? అందులో ఒకటి లేచాడా? యేసుప్రభు పునరుద్ధానం లేచాడా అని చెప్పేసి ఏమన్నాడంటే అయితే మృతులు ఎలా లేస్తారు అన్నాడు. మృతులు అంటే ఎలా లేస్తారా? మృతులు ఎలా లేస్తారు అని అంటే అప్పుడు అన్నాడు, ఓ అవివేకి జత విని ఒకసారి. మృతులు ఎలా లేస్తారో, పునరుజ్జన్మలు నమ్మేవాళ్ళు ఉన్నారు, పునరుద్ధానము నమ్మేవాళ్ళు ఉన్నారు, అసలు పునరుద్ధానం నమ్మని వాళ్ళు ఉన్నారు, అసలు దేవుడు లేడు ఏదీ లేదనే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. రకరకాల భావజాలాలు, రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉన్నటువంటి లోకం ఇది. ఎవరిని మెప్పించలేం, ఎవరిని ఒప్పించలేం. ఎవరి పట్ల దేవుని కృప ఉంటుందో వాడికి నిత్య జీవం కలుగుతాడు. ఎవరి పట్ల దేవుని కృప ఉంటుందో, ఎవరి మనసును దేవుడు తెరుస్తాడో వాడు నిత్య జీవనం కలగడానికి వాడు తన పాపంలో ఒప్పుకుంటాడు, తన పాపాలను విడిచిపెడతాడు. ఒకడు వచ్చి అడుగుతున్నాడు, ఏమన్నాడు తెలుసా? అయితే మృతులు ఎలా లేస్తారు? ఏమని అడుగుతున్నాడు? వారు ఇట్టి శరీరంతో లేస్తారు, వారి శరీరం మట్టి అయిపోయింది కదా, వాళ్ళకి మరలా ఏ శరీరం వస్తుంది అని అంటే మొత్తం చెప్పుకొచ్చాడు. ఏం చెప్పాడు? బాబు అంతా మట్టిలో నుంచి వచ్చింది. ఎందులోంచి వచ్చింది? అంతా మట్టిలోంచి వచ్చింది, అంతా మట్టిలోకి వెళ్తున్నదే. కానీ జాగ్రత్త వినాలి, నువ్వు పశువులు, జంతువులు, పక్షులు అన్నీ మట్టిలో నుంచి వచ్చాయి. నువ్వు మట్టిలో నుంచి వచ్చావు. కానీ జంతు మాంసం వేరు, పశు మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, జలరాశి లేక చేపల మాంసం వేరు, మనుష్య మాంసం వేరు. హల్లెలూయా. ఏమన్నాడా? అదేంటి, అది ఒక్క మట్టిలో నుంచి ఎన్ని మాంసాలు వచ్చాయంట? చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఫిష్ తిన్నా ఒకే టేస్ట్ ఉన్నది అనుకో. 1000 రూపాయలు మటన్ ఎందుకు కొనుక్కుంటారు? 200 చికెనే కొనుక్కుంటారు కదా. దేవునికి స్తోత్రం. తేడా ఉంటేనే కదా. మృతులు ఎలా లేస్తారు? వారెట్టి శరీరంతో లేస్తారంటే యేసుప్రభు చెప్పాడు. ఇదిగో జంతువుల మాంసం వేరు, పశువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేసు, జలచరణ మాంసం వేసు, ఇదిగో మనుషుల యొక్క మాంసం. అలాగే యేసు ప్రభు ఆయన ధరించినటువంటి ఆ రక్త మాంసాలు వేరు. అది పునరుద్ధానపు శరీరం. అది పాపము లేని శరీరం. అది పరిశుద్ధుని శరీరం. అది పరిశుద్ధుని శరీరములకు కుళ్ళు పట్టదు అని చెప్పాడు ఆయన. ఏం పడదంట? పరిశుద్ధుని శరీరాలు కుళ్ళు పట్టవు. పాపం వల్లనే వ్యాధి, పాపం వల్లనే రోగం, పాపం వల్లనే మరణం, పాపం వల్లనే ఇదంతా దాపరిచింది దానికి. అసలు పాపమే లేకపోతే ఇవేవి లేవు. స్తోత్రం, హల్లెలూయా. మరణము లేని, వ్యాధి లేని, శాపము లేని ఒక నిత్య జీవ సంబంధమైనటువంటి ఒక పునరుద్ధానపు శరీరాన్ని యేసు ప్రభు మానవుడికి మరలా తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన కావాలతో తీసుకో, లేకపోతే లేదు. దేవుడికి స్తోత్రం. పలానా గవర్నమెంట్ వచ్చి ఇల్లు ఇస్తాను అన్నదే. ఆల్రెడీ ఇల్లు ఉన్నా ఇల్లు వెళ్తా కదా. ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, 4 ఇల్లులు ఉంటాయి. అయినా దేనికి వెళ్తాం? వస్తాదేమో ఇల్లు అన్నట్టు వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆల్రెడీ పెద్ద ఇల్లున్నా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సెంటున్నర ఇల్లు కోసం వెళ్తాను. ఆశ. నీకు లోకంలో ఇన్ని ఆశలు ఉంటాయి, దేవుడి దగ్గర మాత్రం ఏ విధమైనటువంటి ఉండదు. విను. ఒకవేళ నీకు ఏదైనా నిత్య జీవానికి వెళ్ళే మార్గం దొరికితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా సరి చేసుకుంటాకో మార్చుకుంటాకో మరో జీవితం లేదు, ఒక్కడే జీవితం. ఇప్పుడే తెలుసుకోవాలి, ఇప్పుడే నిత్య జీవాలు పట్టుకోవాలి, దేవుడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకోవాలి. కులము, మతము, ప్రాంతము, దేశము, మనుషులు ఎవ్వరు నేను నిత్య జీవానికి నడిపించలేరు, పరలోకానికి చేర్చలేరు. దేవుడు అక్కడ మాత్రమే నిన్ను నడిపించగలడు. దేవుడు అక్కడ మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళగలడు. యేసుక్రీస్తు ద్వారా నీకు పాపక్షమాపణ ఉన్నది, యేసుక్రీస్తు ద్వారా మారు మనసు ఉన్నది. అప్పుడు చెప్తున్నాడు, మృతులు ఎలా లేస్తారో, ఇదిగో వారి ఇంటి శరీరంతో లేస్తారా అని అంటే దేవునికి స్తోత్రం. ఏమన్నది? వాడు వచ్చి అన్నాడు, ఇదిగో ఈ ఏరు ఎలా దాటాలి అన్నాడు. ఏమన్నాడు? ఈ కాలువ ఎలా ఈదాలి, ఈ ఏరు ఎలా దాటాలి అని అంటే ఎలా దాటుతాం, అలా చూద్దామని చెప్పేసి ఆ ఏట్లో అలా దూకి ఇలా ఈది ఆ పక్కెళ్ళి ఏం లేదు ఇలా ఈదాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడమ్మా? ఎలా ఈదాలంటే ఇలా ఈదాలని చెప్పాడు అన్నాడు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇలా ఈదాలి, అయితే ఈత నేర్చుకోవాలని చెప్పేసి ఏం చేయాలి? దూకి ఈత కొట్టడమే. మొదటి ఈత రాకపోతే ఒడ్లో ఈత కొట్టాలి. దేవునికి స్తోత్రం. అలా వచ్చిన తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోవడమే, ఒడ్డుకి వెళ్ళిపోవడమే. స్తోత్రం, హల్లెలూయా. మృతులు ఎలా లేస్తారో అనడానికి ఒకసారి యేసు ప్రభు ఆయన మరణంలోకి వెళ్ళి పునరుద్ధారణే తిరిగి లేచాడు ఆయన. డౌట్ క్లియర్ కదా? ప్రాబ్లం సాల్వ్ కదా? ఏంటది? మృతులు ఎలా లేస్తారంటే యేసు ప్రభులో లేస్తారు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఈత ఎలా కొట్టాలి అని అంటే రానప్పుడు ఈత ఎలా కొట్టాలి. ఎలా దాటాలంటే రానప్పుడు ఎలా దాటాలి. ఆల్రెడీ ఒకటి దాటిన తర్వాత నువ్వు దాంట్లో వెళ్ళాలి. అదే యేసు ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగూరిని ఎట్లా అన్నాడు. ఇది మారేది కాదు, వెంబడించేటువంటి దేవునికి స్తోత్రం.
నిత్య జీవము కొరకు ప్రభువుని వెంబడించాలి, ప్రభువులా జీవించాలి. ప్రభు మాట్లాడుతున్నారు, వారిట్టి శరీరముతో వారు వస్తురు అని చెప్పేసి అడుగుతున్నారు. యోహాను సువార్త 11:25. యోహాను సువార్త 11:25. పునరుద్ధానమును జీవమును నేనే. ఐ యామ్ ద రెజరెక్షన్, హల్లెలూయా. ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద లైట్, ఐ యామ్ ద వే అన్నాడు యేసు ప్రభు. ఆయన నేనే. ఒక ఆవిడ ఇల్లు కావాలని చెప్పేసి అని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, కలెక్టర్ ఆఫీస్ గుమ్మం దగ్గర ఉంటే ఈ లోపల కలెక్టర్ గారు వచ్చి, ఏటమ్మా ఇక్కడికి వచ్చావు, ఏం కావాలి అని అంటే, బాబు నాకు ఇల్లు కావాలంటే, సరే నీళ్ళు వచ్చేసి వెళ్ళిపోన్నాడు. ఏమన్నాడా? అమ్మ నీళ్ళు వచ్చేసి వెళ్ళిపోన్నాడు. అలా కాదు బాబు, కలెక్టర్ గారు రావాలని చెప్పి. అమ్మా నేనే కలెక్టర్ని, దేవునికి స్తోత్రం. నేనే కలెక్టర్ గారు వచ్చి ఆఫీసులో కూర్చుని వచ్చిన తర్వాత సంతకాలు పెట్టి ఏమక్కర్లేదు, దేవునికి స్తోత్రం. ఆల్రెడీ నేనే కలెక్టర్. నేను మాట చెప్తే ఇంక ఇల్లు వచ్చేసినట్టు వెళ్ళిపో, స్తోత్రం. యేసు ప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానం. మారతొచ్చండి అయ్యా, అంత్య దినములు లేపబడతారంట. అప్పుడు కాదు, ఇప్పుడే. స్తోత్రం. పునరుద్ధానము నేనే, జీవాన్ని నేనే, మృతులను బ్రతికించేవాడు నేనే. తలపోటు వస్తుందయ్యా అంటే, ఇంకో ట్యాబ్లెట్ హెడేక్ అంటే, అలా కాదు. తలపోటు వస్తుందంటే ఏంటి అర్థం? బాబు నీ ప్రాబ్లం సాల్వ్ ఇది. యేసు ప్రభువే నిత్య జీవం, యేసు ప్రభువే పునరుద్ధానం, యేసు ప్రభువే నిత్య జీవానికి వెళ్ళే మార్గం అన్నీ చెప్పేశాడు ఆయన. అన్నీ చెప్పిన తర్వాత మరలా అమ్మాయిగానే మళ్ళీ కలెక్టర్ గారు రావాలి, మళ్ళీ ఎమ్మెల్యే గారు రావాలి, మళ్ళీ ఎంఆర్ఓ రావాలి అని సంతకాలు పెట్టాలి. ఇవన్నీ వద్దు. యేసు ప్రభు నీ కొరకు వచ్చేసాడంతే, దేవునికి స్తోత్రం. నీ కొరకు రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు ఆయన. అమ్మా నేనే, ఏమన్నాడు ఆయన? నేనే పునరుద్ధానమును, నేనే జీవం. యేసు ప్రభు చెప్తే ఆవిడ నమ్మట్లేదా? అమ్మా మార్త నమ్మట్లేదు అంటే, అయ్యి బాబు నమ్మకం కుదరట్లేదు ప్రభు అన్నది. సర్లే పద సమాధి దగ్గరికి అన్నాడు. సమాధి దగ్గరికి ఎందుకు ప్రభు? ఎందుకు పద ప్రభు, ఇప్పుడు చూద్దామంటే 4 రోజులు అయిపోయింది, బాగా కష్టమైపోద్ది, వాసన వచ్చేస్తే. అలా కదమ్మా, మీ తమ్ముడమ్మా, మా తమ్ముడు అయితే ఏంటి, మీ తమ్ముడు అయితే ఏంటి? 4 రోజులు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటది? మా ఆయనేనండి, మీ ఆయనే, లేకపోతే మా ఆయన. స్తోత్రం. ఎవరైనా 4 రోజుల తర్వాత వచ్చేది. ఇప్పుడున్న సింట్లు, సుగంధరవ్యాలు అంటే దేనికోసం తయారు చేయాలి? ఫస్ట్ హల్లెలూయా, దానికోసమే. వాసన వస్తేనే కదా డియోడ్రెంట్స్ అన్ని అవసరం. సమాధుల నుండి జాగ్రత్తగా వాటిని యొక్క శరీరాలను జాగ్రత్త కాపాడడానికి ఆ రకంగా వచ్చింది. ఈ రోజున మనకు వచ్చినటువంటి దాన్ని అలా కవర్ చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, పదమ్మా సమాధి జరిగినంటే, సర్లే ప్రభు పద అని చెప్పేసానంటే, యేసు ప్రభు అన్నాడు, ఆ రాయి తీసేయండి అన్నాడు. బాబు వద్దు తీయే. యేసు ప్రభు ఒక్క మాట చెప్పాడు, లాజరు బయటకు రా అన్నాడు ఆయన. హల్లెలూయా. చచ్చిపోయి 4 రోజులైన వాడు పునరుద్ధానుడై తిరిగి వచ్చాడు బయటకంటే. ఆయన మాటే పునరుద్ధానం, ఆయన మాటే జీవం, ఆయన మాటే శక్తి. ఆయన మాటల వలన ఈ రోజున క్రైస్తవం ఈ రోజున పరిశుద్ధంగా, నీతిగా, పాపం చేయకుండా బ్రతకడానికి భయం కలిగి ఈ రోజున బ్రతుకుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఊదు అనకలద్దు. దేవునికి స్తోత్రం. వైన్ షాపులు ఎందుకు కడతారో తెలియదు, ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఎందుకు ఉంటారో తెలియదు. అసలు ఇప్పుడు ప్రపంచంలో దీనికి ఎవరికి అర్థం కాదు. భారతదేశంలో ఉన్నట్టు సిస్టమ్స్ ఏంటో. రోడ్లు వేస్తారు, వైర్లు పెట్టడానికి మళ్ళీ తవ్వేస్తారు. రోడ్లు వేస్తారు, డ్రైన్ల కోసం మళ్ళీ. ముందే డ్రైన్ వేసి రోడ్డు వేయచ్చు కదరా బాబు. ముందే వైర్లు వేసుకున్న తర్వాత రోడ్లు వేయచ్చు కదా. ఎవరి డబ్బుల కోసం, ఎవరి బాధల కోసం, ఎవరి బాగుల కోసం, ఎవరు సంపాదించుకోవడం కోసం వాళ్ళు పోవట్లేదు. దేవునికి స్తోత్రం. ఇందులో లాభాపేక్ష లేదు. నీకు పరలోకం కావాలంటే, నీకు నిత్య జీవం కావాలంటే నువ్వు రాపు, నాకు రూపాయి ఇవ్వకలేదు, నువ్వు నా దగ్గర రావట్లేదు. నువ్వే బైబిల్ చదువుకు, నువ్వే పరలోకం వెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా నేనే లాజరు అంటే బయటకు వచ్చి ఆయన మాటే. స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 12:4 కదండి. ప్రసంగం 12:4. త్వరగా ప్రసంగం 12:4. తిరుగటి రాళ్ళు ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పెట్ట కోతకు ఒకడు లేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కోతకు లేస్తున్నాడంట? ఒకడు పెట్ట కూసిన కోతకు లేచిపోతున్నాడంట. పెట్ట కూసిన కోతకు లేచిపోతున్నాడంట. అమ్మా రకరకాల శబ్దాలు లేవడానికి ఇప్పుడు అలారాలు పెట్టుకున్నాం ఫోన్లోని.
ఒకప్పుడు ఏ శబ్దాలకు లేచిపోయేది? కోడి కూసేది, ఒకరికో అని కూస్తే తెల్లారిపోయిందిరా అనుకునేవారు. ఎన్నింటికి వస్తుంది అది? 10ంటికా? ఎన్నింటికి? 4-5ంటికి. 3ంటికి కూసేద్దాం. దేవునికి స్తోత్రం. పల్లెటూరు కోళ్ళని 3ంటికి కూసేద్దాం. మరి పట్టణంలో కూడా 5ంటికి పోతున్నాయేమో. అమ్మా అప్డేట్ అయ్యి ఉంటాయి అన్నీ. మన బతకాల మన సోమర్థనాన్ని తెలిసి దేవునికి స్తోత్రం. వాటికి అవి కూడా బతకతులు అయిపోయి సోమరులు అయిపోయి ఉంటాయి. దేవునికి స్తోత్రం. 3ంటికే కూసేసేది, 3 గంటలకే లేచిపోయేవారు. ఒకడు పిట్ట కోతకి ఒకడు లేచినో, ఒకడి శబ్దానికి ఒకడు లేస్తున్నాడు, ఒకడు అలార శబ్దానికి లేస్తున్నాడు, ఒక్కొక్కరు పడుకున్న సమయంలో ఏదైనా ఇంట్లో వంట పాత్రలన్నీ దెబ్బ పడుతూ ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. లేచిపోయి ఏటా శబ్దం అంటూ ఉంటారు. అంటే ఒకడు పడుకున్న వాడిని ఏదైనా శబ్దం వస్తే లేస్తాడు, ఒకడు పడుకున్నవాడు ఏదైనా అలారం వస్తే లేస్తాడు, ఒకడు పడుకున్నటువంటి వాడు ఒకడు కోడి కోతకు లేస్తాడు, ఒకడు పడుకున్నటువంటి వాడు నిద్రపోతున్నటువంటి ఒక పిట్ట కోతకు లేస్తాడు. హల్లెలూయా. కానీ చచ్చిపోయిన వాడు ఏ కోతకు లేస్తాడో, చచ్చిపోయిన వాడు ఏ శబ్దానికి లేస్తాడో అంటే యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము నా మాట విని 25. నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు, నన్ను పంపినవాడు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీకు నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము, యేసు క్రీస్తు శబ్దము వినే గడియ వచ్చుచూ ఉన్నదే, ఇప్పుడే వచ్చింది. దానిని వినివారు జీవిస్తారు. హల్లెలూయా. పాపము చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారు మరలా తిరిగి పునరుద్ధానపు శక్తితో లేచి త్రాగుడు మానేసి, పాపం మానేసి, వ్యభిచారం మానేసి, కోపం మానేసి, అసూయ మానేసి, కోపోద్రేకాలు మానేసి ఈ రోజున దీనంగా ఈ రోజున యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బ్రతుకుతున్నారు. హల్లెలూయా. చాలా కుటుంబాల్లో భర్తలు బాగా రౌడీగా తాగేసి భయంకరమైన రోజులు భార్యలు భయపడిపోయి యేసు ప్రభు నమ్ముకుంది గడగడలు ఆడిపోయేవారు. వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుని అన్నీ మానేసిన తర్వాత ఈవిడ అవతారం మొదలెడుతుంది. ఏంటి? ఆయన గడగడలు ఆడిపోతారు. అలా మారితే లోకి అయిపోతారు అనుకుంటారు. ఏంటి? దేవుని స్తోత్రం. యేసు ప్రభు గొర్రె పిల్లగా ఉండి యేసు ప్రభు మానవుల పాపం కొరకు చనిపోతే ఇష్టానుసారంగా ఆయన బాధ పెట్టి రక్తము అనేక రకాలుగా గాయపరిచి సిలువేసి చంపేశారు. గొర్రె పిల్లగా వస్తే 3వ దినాన సమాధిలో నుంచి యోధా గోత్ర సింహంగా వచ్చాడు ఆయన. అక్కడ కనపడితే ఒట్టు దేవుని స్తోత్రం. హల్లెలూయా. సింహం మళ్ళా సమాధిలో నుంచి వస్తే ఒక్కడ కనపడితే ఒట్టు. గుహలో ఉన్నా, అడవిలో ఉన్నా, లేదనంటే ఇక్కడ ఉన్న జూ పార్క్లో ఉన్నా, ఎందులో ఉన్నది ఏంటది? సింహమే. స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు గొర్రెపిల్లగా మారాడు తప్ప, నీ కొరకు నా కొరకు సిలువేయించుకున్నాడు తప్ప, నీ కోసం ఆయన ఉమ్మేయించుకున్నాడు తప్ప, నీ కొరకు నా కొరకు నా పాపాల కొరకు ఆయన తగ్గించుకున్నాడు తప్ప. అసలు ఆయన రేంజ్ ఏంటి? ఆయన అసలు నిలబడితే మాట్లాడితే దేవునికి స్తోత్రం, భూమి గడగడగడగడ ఉనికిపోతుంది. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర రాశులని కదిలిపోతాయని మాట్లాడితే, ఆయన నడుస్తుంటే సముద్రమే రహదారిగా అలా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన రేంజ్, ఆయన స్థాయి ఏంటి? నీ కొరకు గొర్రె పిల్లగా మారి బాధలు పడి సహించుకుని ఉమ్మేసుకుని, బాబు వీడి బాధలు నేను నడిపిస్తాను, ఇటు శాపాన్ని నేను నడిపిస్తాను, ఇటు పాపాన్ని నేను నడిపిస్తాను, ఇటు మరణాన్ని నేను నడిపిస్తానని చెప్పేసి అన్ని ఆయన మీద వేసుకుని నీకు నిత్య జీవం, పరలోకం, స్వర్గం, పరిశుద్ధత ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇది అర్థమవుతే యేసు ప్రభు నమ్ము, అంగీకరించు, లేకపోతే లేదు. ఎవరేం చేయలేము మనం. కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు యేసు ప్రభు. సమాధి దగ్గరికి వెళ్ళారు కొంతమంది స్త్రీలు అందరూ కూడా. వెళ్తే యేసు ప్రభు దగ్గర అక్కడ సమాధిలో యేసు ప్రభు ఉంటాడేమో అని సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారు. అక్కడ వాసన వచ్చేది కదా, అక్కడ ఏదో సెంటు కొడదాం కదా అని చెప్పేసి మొత్తం అన్ని పట్టుకుని వెళ్ళారు. అక్కడ వెళ్తే అక్కడ దోతుండి అక్కడ ఉన్నటువంటి సమాధి మీద రాయి తీసేసి అక్కడ దోత ఏం చెప్పిందంటే, ఆయన ఇక్కడ లేడు అన్నారు. ఎరంట? ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? తాను చెప్పినట్టు ఆయన లేచాడు. ఆయన హల్లెలూయా. ఆయన తాను చెప్పి లేచాడు. ఆయన దేని నుంచి? సమాధి నుంచి. చెప్పి లేచాడు. దేని నుంచి? మరణం నుంచి చెప్పి లేచాడు. ఆయన మృత తుల్యమైనటువంటి ఆ శరీరం యేసు ప్రభు తిరిగి తాను చెప్పినట్టు ఆయన ఏం చేశాడంట? తిరిగి లేచాడు. అదే పునరుద్ధాన పండుగ. ఆయన చెప్పాడు, తిరిగి లేచాడు. స్తోత్రం. నన్ను పడగొట్టండి, దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి లేపేస్తా అన్నాడంతే. లేపేశాడంతే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సిలువేసేసిన తర్వాత, సమాధి చేసేసిన తర్వాత ఆ సమాధి దగ్గర పిలాతు దగ్గరికి వెళ్ళి, రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళందరూ ఏం మాట్లాడారో తెలుసామా మీకు? 27వ అధ్యాయంలో చూడండి. 27వ అధ్యాయంలో 62వ వచనం ముగించుకుందాం మనం.
మరనాడు అనగా సిద్ధపరచు దినం మరుసటి దినమున ప్రధాన యాజకులను శాస్త్రులను పిలాతునతో కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు ఆ యేసు ప్రభు బతుకున్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినని చెప్పినది నేను లేచేనని మాకు జ్ఞాపకం ఉన్నది. వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. మాకు జ్ఞాపకం ఉందన్నారు. వీళ్ళు చంపడం చంపేశారు కానీ సిలివేయడం సిలివేశారు కానీ ఆయన సిలివేసిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత వీళ్ళకి మాటి గుర్తొచ్చేది. ఏమని ఆయన బతుకున్నప్పుడు మాట చెప్పాడు. ఏం చెప్పాడు అని అడిగాడు పిలాతు. ఏం చెప్పడం పెట్టి ఆయన నన్ను చంపండి, నన్ను పడగొట్టండి, 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచిపోతాను, సమాధి నుంచి బయటకు వచ్చేస్తా అన్నాడు. వీళ్ళకి ఏం చేస్తాయంట? జ్ఞాపకం వచ్చుతున్నాయి, మాకు గుర్తు వస్తున్నాయి అని చెప్పి కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. చూసారా ఏమన్నారా? అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సమాధికి భద్రత ఇచ్చింది ఒకే ఒక సమాధి, యేసు ప్రభు సమాధి. అది ఇదేం ప్రొటెక్షన్ అండి? ప్రధానమంత్రి గారు ప్రొటెక్షన్ ఇస్తారు, ముఖ్యమంత్రి గారు ప్రొటెక్షన్ ఇస్తారు, బతుకున్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. చచ్చిపోయిన దేవుళ్ళు కూడా జనాలు వచ్చి పడిపోతారు ప్రొటెక్షన్. చచ్చిపోయిన సమాధికి కూడా ప్రొటెక్షన్. ఎందుకు? భయం. ఆ భయమాల ఉందా? భయమాల వెంటాడుతుందా? చెప్పాను కదా, చంపడం సులువే, బ్రతికించడమే కష్టం. చంపడం సులువే, చచ్చినోడు బ్రతికించడం కష్టం. హల్లెలూయా. కింద వచ్చిన వాళ్ళు 65వ వచనం చదవండి. అందుకు పిలాతు, అక్కడ ఆల్రెడీ మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు కదా, నేవీ వాళ్ళు ఉన్నారు కదా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు కదా, అందరు ఉన్నారు కదా. ఇంకా మీకు డౌట్ ఏంటి? మీకు అంత డౌట్ ఎందుకు వచ్చేది మీకు అని అంటే, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని. హల్లెలూయా. డబ్బులు భద్రం చేసుకునే వాళ్ళు, బంగారం భద్రం చేసుకునే వాళ్ళు, పిల్లలు భద్రం చేసుకునే వాళ్ళు చూస్తున్నాం. అసలు వీళ్ళ బాధ ఏంటో అర్థం కావట్లేదు. యేసు ప్రభువుని చంపేశారు కానీ మాకు ప్రొటెక్షన్ కావాలంటారు. మీకా అంటే మాకు కాదు, ఎవరికి? సమాధికి భద్రత కావాలి మాకు అంటారు. దేనికి భద్రత అంటే సమాధికి భద్రత కావాలంటారు. అది కూడా సర్లే మొత్తం తీసుకోండి, మిలిటరీ తీసుకోండి, అంతా తీసుకోండి అని తర్వాత మరలా చివరి ఏమంటారు తెలుసా? 66వ వచనంలో వారు వెళ్ళి కావలి వారిని దగ్గర ఉంచుకుని సమాధి రాతికి ఏం వేశారంట? రాతికి సీలు వేశారంట. దేనికి వేశారు సీలు? దేనికి వేశారా ముద్ర? సమాధి మీద ఉన్న రాయికి ముద్ర వేశారంట. దేవుని స్తోత్రం. మొట్టమొదటి ప్రపంచంలో చచ్చిపోయిన సమాధి మీద ముద్ర ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు సమాధి. మొట్టమొదటిది చివరిది కూడా. దేవునికి స్తోత్రం. అందు ముద్ర అభిందా? రాజముద్ర ఆపుతుందా? పిలాతు ముద్ర ఆపుతుందా? రోమ ముద్ర ఆపుతుందా? మరో గవర్నమెంట్ ముద్ర ఆపుతుందా? యేసు సజీవుడై తిరిగి లేచి వచ్చాడు. ఆయన పునరుద్ధానుడు. ఆయన పునరుద్ధానపు శక్తి మీద ఏ ముద్ర, ఏ రాయి, ఏ సమాధి, ఏ మరణము ఆయన ముందు నిలవలేదు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళుని యేసు ప్రభు సమాధిలో విరిచేశాడు. ఆయన పాపాలనుకున్నటువంటి బలాన్ని యేసు ప్రభు తీసిపడేశాడు. ఆయన ఈ రోజున క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే ఇక నిత్య జీవం అన్నది. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో సమాధికి భద్రత కావాలన్నారు, సమాధికి మిలిటరీ కావాలన్నారు, సమాధికి వాళ్ళు ఏం చేయమన్నారు? వాళ్ళు ఏం చేయమన్నారు? ముద్ర వేసి కాపలా కావాలన్నారు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేనే పునరుద్ధానం. ఎవరు? యేసు ప్రభు. ఎవరు? నేనే పునరుద్ధానం. ఈ పునరుద్ధానం నీకు కలగాలి అని అంటే నీకు పాపక్షమాపణ కలగాలి. నీకు పాపక్షమాపణ కలగాలి అని అంటే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ యేసు క్రీస్తు రక్తం ద్వారా నువ్వు పొందినట్లయితే నీకు నిత్య జీవం వస్తుంది. కనుక యేసు ప్రభు ఏమన్నాడంటే, తాను చెప్పినట్టే ఆయన ఏం చేశాడంట? తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. తను ఏం చేశాడు? చెప్పి నీ కొరకు వచ్చాడు ఆయన. అమ్మా, నీ కొరకు వచ్చాడు, నీ పాపాల కొరకు వచ్చాడు, నీ వ్యాధి మరణము నరకంలోకి వెళ్ళిపోతున్నటువంటి నీ గురించి వచ్చాడు. ఎందుకు దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేసాడంటే, యుగ యుగాలు నీ ఆత్మ అగ్నిగుండంలో నరకాగ్నులు కాలిపోకుండా ఉండాలని. ఆ యాతన అది నువ్వు భరించలేవని నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నీ కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. నీ కొరకై పాప క్షమాపణ కొరకు కలువరి శిలువలో గొర్రెపిల్లగా చనిపోయాడు. ఇదిగో చనిపోయి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఇది నమ్మితే నీకు పాప క్షమాపణ. ఇదిగో అంత మాత్రమే కాదు, నీ పాపంలో వచ్చిన మరణం ఏదైతే ఉందో దానికి పునరుద్ధానం అన్నదాన్ని చెప్పడానికి, నీకు విశ్వాసం కలిగించడానికి ఆయనే ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన చూస్తూ ఉండగానే పరలోకానికి ఆహ్వానమై వెళ్ళాడు. వెళ్ళే ముందు అన్నాడు, ఏ రీతిగా ఆయన వెళ్ళిపోతుంటే అలా చూస్తున్నాడు గలిలయ ప్రజలు. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మరలా అదే రీతిగా వస్తాడు ఆయన.
హల్లెలూయా. అన్ని ప్రవచనాలు, అన్ని లేఖనాలే. అసలు యేసుప్రభు పుట్టుక చెప్పినట్టు జరిగింది, యేసుప్రభు మరణం చెప్పినట్టు జరిగింది, యేసుప్రభు పునరుద్ధానం చెప్పినట్టు జరిగింది. యేసుప్రభు ఏం మిగిలింది? 3 ఆల్రెడీ యాజిటీస్ గా జరిగింది. 4 దానికి ఎందుకు డౌట్? యేసుప్రభు దేవుడు అని నమ్మే నిత్యజీవం వస్తుంది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.